చూడు, ఈ ఒక్కసారి క్షమిస్తున్నా. ఇంకొక్కసారి స్కూల్లో ఏమైనా కంప్లైంట్ వచ్చిందో నిజంగా మాట్లాడడం మానేస్తా. ఏయ్, ఎందుకే నవ్వుతున్నావు? అంటే నేను నీతో మాట్లాడుకుంటూ ఉండలేననేగా. సరేనే, నెక్స్ట్ టైం ప్రిన్సిపల్ కంప్లైంట్ చేయని, అప్పుడు చెప్తా నీ పని. ప్రిన్సిపల్ నా మీద కంప్లైంట్ చేయకుండా చూసుకునే బాధ్యత నాది. వస్తా. కంప్లైంట్ చేయకుండా చూసుకుంటావా? అంటే పాపం మా ప్రిన్సిపాలు. దేవుడా, నువ్వే కాపాడాలి తండ్రి. ఆగరే అత్తయ్య గారు, పదండి వెళ్దాం. ఎక్కడికే? ప్రిన్సిపల్ గారి దగ్గరికి అత్తయ్య గారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకులేవే? అంటే ప్రిన్సిపల్ పిచ్చుక? అయ్యో నీ బొంద, నేనన్నది శ్వేతనే. అది మనల్ని చూడగానే చొచ్చు పోసుకుంటుంది. ఇంకా కంప్లైంట్ ఎందుకే? మీరేమైనా సులభ కాంప్లెక్సా? చూడగానే చుచ్చ పోసుకోవడానికి. అదిగో అదొస్తుంది. నానమ్మ గారండి, తననేమనకండి. చాచా, నేనేమంటానమ్మా, నొప్పి తెలియకుండా 4 దెబ్బలు కొడతాను అంతే. ఏ ఆగవే, ఆగు. ఏందే ముసలి, నా మనవరాలు ఎందుకు కొట్టావే? నీ కొట్టుడేందే? పొద్దుగాల కళ్ళు దాగొచ్చినవా ఏంది? కోతిలకు ఎగురుతున్నావు. చంపుతా పిచ్చివాగుడు బాగావంటే. లేకుండేందే? నీ మనవరాల్ని నేను కొట్టుడేందే? నువ్వు కొట్టకపోతే గీత చేతికి వాతలు ఎలా వచ్చాయే? ఓ గవా, అగో గా దిండి కొట్టింది. దిండేంటి దిండు? నా పేరు పండు. అవు గదే చింతపండు. నా కూతుర్ని చింతపండు అంటావే నిన్ను? ఏంటే పొగరా? ఎందుకు కొట్టావంటే చెప్పకుండా అది కొట్టింది ఇది కొట్టింది అంటావేంటి? లేకుంటేంది? కొట్టకుండా నేరేనా మీదేసుకుంటారా? నీ తల్లి నేను కొడితే బాధలేసుడు కాదు, తాటలేవాలే. నా మనవరాల్ని కొట్టినందుకు మర్యాదగా సారీ చెప్పు. నేను సారీ ఎప్పుడు కాదు, చెయ్యని తప్పు నా మీద నెట్టినందుకు నువ్వే నాకు సారీ చెప్పాలి. చంపుతా. చెప్తావా? ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేయమంటావా? ఏందే నాకు ఎదవలల్లి. ఏ గీత, గా బట్టల షాప్ లా బొమ్మలక్క నిలబడ్డవేందే? గా ముసల్దానికి నిజం చెప్పు, నిన్ను కొట్టింది నేనా లేక పండునా? నాకు తెలీదు శ్వేత. తెలుగుదా? ఏందే మర్చిపోయినవా? లేదంటే అందరూ కలిసి నన్ను కొట్టనీకి స్కెచ్ పెట్టిండ్రా? నువ్వు ఆ పెద్ద నర్సింగ్ బై శిష్యురాలివి, నిన్ను భయపెట్టడానికి మేము స్కెచ్లు వేస్తున్నాం. నార్మల్స్ సారీ చెప్పవే. నేను చెప్పా. చూడు, ప్రిన్సిపల్ గారితో చెప్పేవనుకో ఫస్ట్ కొడతారు. అది తప్పు చేస్తే మనల్ని ఎందుకు కొడతారక్క? పోవి గుడ్డి మొహందానా, కొట్టేది దాన్ని. ఇదిగో, ఆ తర్వాత స్కూల్ అయ్యే వరకు బయటే నిలబెడతారు. ఒక వారం రోజులు సస్పెండ్ కూడా చేస్తారు. ఏం భయపడుతుండ్రా? జరగబోయేది చెప్తున్నానే. నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీ మామను పిలుస్తారు. అతని ముందు నిన్ను తిడతారు. నీతో మా కాళ్ళు పట్టించి క్షమాపణ చెప్పిస్తారు. అదే గిట్లా జరిగిందో మీ అందరినీ ఊతికారేస్తే బట్టే బాస్ మొహాలారా. చూసావా గీత, అది నన్నెలా తిడుతోందో? ఏ శ్వేత, మా నాన్నమ్మ గారిని ఎందుకు తిట్టావే? మర్యాదగా ఆమెకు సారీ చెప్పు. ఏ చల్, మీ అందరికి సారీ పిచ్చి పట్టిందైతే. ముసల్ది నన్ను తిట్టింది, అంత
ఇంకోసారి నా మనవరాలి జోలుకొచ్చావంటే చంపుతాను ఏమనుకున్నావో. దొంగ మొహందానా నన్నే కొడతావే నువ్వు అయిపోయినవే నీ తల్లి ఏయ్, నువ్వు అయిపోయినవే ఏ శ్వేత ఏ శ్వేత ఏ శ్వేత ఆ రాయి మా నానమ్మ గారికి తగిలిందో నేను భద్రకాళినైపోతాను. నా చెయ్యి ఇడిచిపెట్టలేదనుకో నేను రుద్రకాళినైతా. వదలవే చెయ్యి. నేను వదలను. వదలవే. అయ్యో, నా మనవరాలు! అయ్యో, గీత! మా నాన్నమ్మ గారిని తిట్టావు. నా ముందే రాయితో కొట్టబోయావు. నన్ను నెట్టావు. నీలాంటి చెడ్డదాంతో నేను ఫ్రెండ్షిప్ చేయను. నీకు నాకు కట్టిఫ్ 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 కట్టిఫ్. ఏ చల్ పోవే. నేను నీతో కట్టిఫ్. ఉసల్ ముసలి నిన్ను మాత్రం వదలనే. నీ నెత్తి పగలగొట్టకపోతే నా పేరు శ్వేతనే కాదు. అలాగా, సరే ఇప్పుడే వెళ్ళి ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ ఇచ్చొస్తాను. అక్కడికి వచ్చి పగలగొట్టు. ఏయ్, పదండి. ఆ, ఆ. పదవే. రామ్మా. పద గీత. ఓయ్, అయ్యో. ఏ చల్ కీ వచ్చింది నా వెనక పడ్డది. అసలు నేనేం చేసినా? సర్లే ఏం చేస్తారో చూద్దాం. సైన్స్ ఫేర్ కి చైర్మన్ గారు వస్తున్నారు. ఆ. ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూడండి. అలాగే సార్, నేను ఆ, చూసుకుంటాను. ఓకేనా? ఏయ్, ప్రిన్సిపల్! ఏంటి మేడం, ఏమైంది? 500 మంది స్టూడెంట్స్, 15 మంది టీచర్స్, 5 మంది ఆయాలు, మొత్తం ఒకే ఒక్క వాచ్మెన్ ఉన్న ఈ స్కూల్లో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు తెలియాలి, 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 తెలిసి తీరాలి. మీ బాధ ఏంటో మాకు తెలిస్తే ఏం జరిగిందో మీకు తెలుస్తుంది. అచ్చా, హ, సరే చెప్తాను విను. నా మనవరాల్ని ఆ దెయ్యం కొట్టింది. పిలవండి దాన్ని. ఆ? దెయ్యం కొట్టిందా? దెయ్యం కొడితే భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి కానీ బడికొస్తే మేమేం చేస్తామండి? వేటకారవా? హ? దెయ్యం అంటే ఆ శ్వేత. ఆ? శ్వేత కొట్టిందా? అవునండి. కావాలంటే మా గీత చేతులు చూడండి, ఎన్ని వాతలున్నాయో. ఇలా ఎలా కొట్టిందంట? బెత్తంతో అంట. ఏయ్, పిలవండి దాన్ని. బెత్తంతో కొట్టిందా? ఏయ్, నీ బొంద దాన్ని పిల, దాన్ని పిల. దాన్ని పిలవాలా? అలాగేనండి. ఏయ్ దాన్ని, ఏయ్ దాన్ని, దాన్ని ఇట్లా. ఏయ్, ఏయ్, దాన్నా? హ? మీరే కదండి దాన్ని పిలవమన్నారు, అందుకే పిలిచాను. షో, ఏయ్, నీకు బాగా గడ్డం పెరిగింది గాని బుర్ర బుర్ర పెరగలేదయ్యా. నేను పిలవమంది ఆ శ్వేత దెయ్యాన్ని. ఓ, అర్థమైంది. శ్వేత, శ్వేత! ఆ? శ్వేత ఆ. పిలిచిండ్రా సార్? ఆ, అవును. ఈ గీత నువ్వు కొట్టావమ్మా? లే సార్, పండు కొట్టింది. ఏయ్, చాలే. పండు పిందెలు కాయలు ఎలా కొడతాయే? ఛ! పండు అంటే నీ మనవరాలు పండు. అబద్ధం సార్, నేను కొట్టలేదు. కొట్టిందని మీరు అంటున్నారు, కొట్టలేదని శ్వేత అంటుంది. ఇద్దరిలో ఎవరి మాట నమ్మాలండి? మా గీత మాట నమ్మాలి. ఇదిగో గీత, నువ్వు చెప్పవే.
శ్వేత నిన్ను కొట్టిందా? నిన్ను కొట్టిన వాళ్ళ పేరు వివరాలు ఎవ్వరడిగినా చెప్పకూడదు. అలా చెప్తే దైవశక్తి రివర్స్ అయ్యి మీ నానమ్మ ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. ఏయ్, చెప్పవే, చెప్పు, అది కొట్టిందని చెప్పు. నిజం చెప్తే నానమ్మ గారి ప్రాణానికి ప్రమాదం. సార్ నన్ను కొట్టినా పర్వాలేదు, నిజం మాత్రం చెప్పను. అట్లా చూస్తావేందే, చెప్పు. నేను నిన్ను కొట్టినా? నాకు తెలీదు సార్. తెలీదా? నిన్ను కొట్టిందెవరు నీకు తెలీదా? తెలియకపోవడం అంటే? కొట్టిన వాళ్ళు ఎవరు నువ్వు చూడలేదా? నాకు తెలీదు సార్. బాతుకుట్లేదానా, బెత్తంతో కొట్టిందాన్ని పక్కన పెట్టుకొని తెలీదని చెప్తున్నావు. నీకేం భయం లేదు, నేనున్నా. ఈ మేకప్ ఇచ్చేది కొట్టిందని చెప్పు. చూసారా అత్తయ్య గారు, అది చేసిన తప్పుని మన పండు మీదకి ఎలా నెట్టాలని చూస్తోందో. మేడం, చిన్నపిల్లలు కొట్టుకుంటారు, తిరిగి వాళ్ళే కలిసిపోతారు. ఇంత చిన్న విషయానికి ఏయ్, ఏంటయ్యా చిన్న విషయం? ఏంటయ్యా చిన్న విషయం? దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే వాతకు 1000 రూపాయలు చొప్పున బిల్లు వేశారు. మొత్తం 50 వాతలు. నెక్స్ట్ మేము కొట్టబోయే వాటితో కలిపి. ఏంటి? అబ్బే, అంటే లోపల కనపడిన వాతలతో కలిపి అంటుంది. హాస్పిటల్లో 50,000 ఖర్చయింది. తిరగడానికి ఇంకో 25,000, ఆ మందులకి మరో 25,000. ఇదిగో మొత్తం 150,000 ఇంట్రెస్ట్ తో కలిపి. ఆ నష్టపరిహారం నువ్విచ్చినా సరే, ఈ శ్వేతతో ఇప్పించినా సరే. నానమ్మ గారండి, ఏంటమ్మా? పాపమండి, వదిలేయండి. ఏంటి ఏమంటుంది? మరీ 1,50,000 ఏంటి, మినిమం 3 లక్షలు ఫైన్ వెయ్యండి అంటోంది. 3 లక్షలే? అంతలా ఎవరు కడతారండి? 1,50,000 నువ్వివ్వు, 1,50,000 ప్రిన్సిపల్ ఇస్తాడు. బాగుందండి. కొట్టింది ఈ అమ్మాయి, కొట్టించుకుంది మీ అమ్మాయి, మధ్యలో మేమెందుకు కడతామండి? కావాలంటే వాళ్ళ మామయ్యని పిలిపిస్తాం, ఆయనతో మాట్లాడుకోండి. మావయ్య ఇస్తాడు, మీరే ఇస్తారు, మీరే తెలుసుకోండి. కొడితే క్షమాపణ అడగాలి గాని డబ్బులు అడగడం కరెక్ట్ కాదు మేడం. సరే, దీంతో క్షమాపణ చెప్పించండి, లేకపోతే 3 లక్షలు ఇప్పించండి. ఇదిగో విన్నావుగా, సారీ చెప్తావా ఫైన్ కడతావా? నేను ఈ గొర్రె మొహాలకి చెప్పా. అమ్మా, మేము మాట్లాడతాం కదా, నేను మాట్లాడతాను. ఇదిగో అలా అయితే మీ మామయ్యని పిలవడం తప్ప వేరే దారిలో చెప్తున్నా. సరే, తేల్చుకొని నాకు ఫోన్ చేయండి, వస్తా. పదండి. రావే, పద. ఏయ్, పద. పాపం నేను నీ పాటికి భారీ భారీ డైలాగులతో ఛాలెంజ్ చేసి వెళ్ళారు. ఒక్కసారి ఆ ఛాలెంజ్ గుర్తు చేసుకోండి. ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ నా కోడలు అల్లరి చేయదు, ఇలా పందాలు కాయదు, ఎవరిని కొట్టదు, మళ్ళీ దాని మీద ఎలాంటి కంప్లైంట్ రావు. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్. గుర్తొచ్చిందా? మరి తెల్లారంగానే ఇలా పరిగెట్టుకొచ్చారు. ఎందుకు రావాల్సి వచ్చిందో తెలిసిందా? తెలియదు సార్. గీత చెప్పమ్మా. నాకేం తెలీదు సార్. పాపం, అంత చిన్నపిల్ల భగవద్గీత ఎలా చెప్తుంది సార్? హలో, నేను చెప్పమంటుంది ఆ గీత కాదు, ఈ పాప పేరు గీత. అమ్మ పండు, నువ్వు చెప్పు. ఈ శ్వేత నన్ను మా చెల్లిని వాతలు పడేటట్టు కొట్టింది సార్. ఒసై, ఉదయం కదే ప్రిన్సిపల్కి కంప్లైంట్ రాకుండా చూసుకుంటా అన్నావు. స్కూల్కి వచ్చి గంట అయినా కాలేదు,
నా బతుకు మంటల్లో కలిపావు. చెప్పవే, వాళ్ళని ఎందుకు కొట్టావు? ఛల్! నువ్వు కూడా ఏంది మావా? వాళ్ళు లక్ష చెప్తారు, అవన్నీ నమ్ముతావా? నమ్మక నిమ్మరసం తాగించమంటావా? నువ్వు వాళ్ళని కొట్టకపోతే నీ మీద ఎందుకు చెప్తారే? అగో, ఆ పండు కావాలని నన్ను ఇరికిచ్చింది. నిజమేదో గీతకు తెలుసు. అలాగా? ఏమ్మా గీత, మా శ్వేత మిమ్మల్ని కొట్టిందా? కొట్టిందంటే అలా చూస్తావేంటమ్మా? చెప్పు, మా శ్వేత కొట్టిందా? నాకేం తెలీదు అంకుల్. ఇదెక్కడ గొడవ సార్? కొడితే కొట్టిందని చెప్పాలి, లేదంటే కొట్టలేదని చెప్పాలి. కానీ పాప తెలియదంటుందేంటి? ఏమో సార్, వాళ్ళ నాన్నమ్మ వచ్చి పెద్ద గొడవ చేసి వెళ్ళారు. వాళ్ళని కొట్టినందుకు వాళ్ళు ఏ పరిష్కారం కోరుకుంటే అది చేయడం అంతే. లేదంటే ఖచ్చితంగా టీసీ ఇచ్చి పంపించేస్తాను. టీసీయా? అంత దూరం ఎందుకులేండి, ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తా. అమ్మా, ఇది కొట్టిందో లేదో తెలియదు, కానీ మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు కదా, అది కొట్టే ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఏం చేస్తే మీ కోపం తగ్గుతుంది? ఏం చేస్తే మీరు కంప్లైంట్ వెనక్కి తీసుకుంటారు? ఈ శ్వేత నాకు మా చెల్లికి క్షమాపణ చెప్పాలి. అది మోకాళ్ళ మీద కూర్చొని చెప్పాలి. సొంపుతో కొట్టబోస్తాను. నోర్మోయ్, కొట్టిందే కాక నా ముందే మళ్ళీ కొట్టడానికి వెళ్తున్నావా? నువ్వు కొట్టలేదంటే ఎలా నమ్ముతానే? ముందు వాళ్ళ సారీ చెప్పు. ఛల్! తప్పు చేయకుండా నేను ఎట్లా సారీ చెప్తా? నేను చెప్పా. ఈ మామ చెప్తున్నాడు, వెళ్ళి సారీ చెప్పు. తప్పు చేయకుండా దేవుడు చెప్పినా చెప్పా. నీకెందుకు అవమానం? నిన్ను పెంచినందుకు ఆ అవమానం ఏదో నేనే పడతా. నువ్వు క్షమాపణ చెప్పడండి మావా. తమరు తప్పు చేయకపోతే ఆ దేవుడు చెప్పిన క్షమాపణ చెప్పరు కదా. ఆ దేవుడు చెప్పిన వినా, కానీ నా దేవుడి కోసం కాళ్ళకి క్షమాపణ ఏంది? దాని కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటా. మిమ్మల్ని కొట్టి తప్పు చేసిన, ఇంకొకసారి ఇలాంటి తప్పు చెయ్యా. సారీ. ఇంకోసారి ఇలా చేస్తే చంపుతా. పదవే. సారీ సార్, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటా. ఉంటాను సార్. ఓకే ఓకే, వెళ్ళరండి సార్ పదండి. పదవయ్యా. శ్వేత, నువ్వు క్లాస్కి వెళ్ళు. నాతోనే క్షమాపణ చెప్పిస్తారే, మీరైపోయిందే. ఒక్క చెల్లెలు ఖతం. ఫ్రెండ్ అని జాలిపడి ఆ పండుని కొట్టేస్తే ఆ నేరం నా మీద నడతావా? నీ అక్క ముందు మోకాళ్ళ మీద నిలబెట్టించి క్షమాపణ చెప్పిస్తావా? నిన్ను ఇడిచిపెట్టును, లెక్క సెటిల్ చేస్తా. నాగార్జున, బాలకృష్ణ, గీత, ప్రెజెంట్ టీచర్. శ్వేత, ప్రెజెంట్ టీచర్. పండు, ప్రెజెంట్ టీచర్. కిషోర్, ప్రజెంట్ టీచర్. మధుమిత, ప్రెజెంట్ టీచర్. సత్తి, ప్రెజెంట్
టీచర్. స్టూడెంట్స్, రేపు మన స్కూల్లో సైన్స్ ఫేర్ జరగబోతుంది. అందరూ ఏదో ఒక ప్రాజెక్ట్ చేసుకొని రావాలి. గెలిచిన వాళ్ళకి మంచి ప్రైజులు కూడా ఉంటాయి. నేను టెంపుల్ చేసుకొని వస్తాను టీచర్. నేను పొలిటెన్ ఫ్యాక్టరీ చేసుకొని వస్తాను టీచర్. వెరీ గుడ్. అందరూ ఏదో ఒక ప్రాజెక్ట్ చేసుకొని రండి. ఎవరెన్ని చేసుకొచ్చినా ప్రైజ్ కొట్టేది నేనే.